భాష ఫ్రమ్ హన్మకొండ. మా అప్లయన్స్ వచ్చేసి కాదర్ సార్, పర్వీన్ మేడం, మై గ్రేట్ మెంటర్స్ సమత మేడం, మధు సార్, అవర్ డిసిడి, మై గ్రేట్ మెంటర్స్ శ్రీనివాస్ వడ్డమాను సార్ అండ్ శివాని మేడం. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ మన ప్రైవేట్ సెక్టార్లో పనిచేసుకుంటూ ఇలా అయితే కరోనా టైంలో నాకు జాబ్ అనేది ఇద్దరికి శాలరీ అనేది జీరో అయిపోయింది. కాబట్టి మేము అనేది ఒక నిర్ణయం తీసుకొని ఒక ట్రెడిషనల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాము. ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా నా ఫుల్ టైమ్ నా 8 hours కానీ 10 hours కానీ మొత్తం షాప్లోనే గడపడం జరుగుతుంది. నాకు బయట ప్రపంచం నిలవలేకుండా అయిపోయింది. దీనివల్ల నాకు ఇంత మంచి ఆపర్చునిటీ నా గ్రేట్ అప్లయన్స్ కాదర్ సార్, పర్వీన్ మేడం అండ్ సమత మేడం, మధు సార్ వల్ల నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక 8 months అవుతుంది. 8 monthsలో ఒక 2 months నేను ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోవడం జరిగింది. ప్రొడక్ట్స్ వాడుకునే క్రమంలోనే కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటే నేను షాప్ చేయడం వల్ల నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నేను బయట ప్రొడక్ట్స్ వాడుకున్నప్పుడు ఒక 100 rupees కానీ కదా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఫ్రీ రాలేదు. కాబట్టి షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు ఫ్రీ ప్రొడక్ట్ కానీ అమౌంట్ కానీ రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను ఇంకా మంచి ప్లాన్ తీసుకొని గ్రోయింగ్ అప్లయన్స్తో ప్లాన్ తీసుకొని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వితిన్ 6 monthsలో నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ సమత మేడం అండ్ మధు సార్. ఇంకొక విషయానికి వస్తే నన్ను వెన్నంటి ఉండి నన్ను ఇంత మంచిగా నన్ను ముందుకు నడిపిస్తున్న మా సార్కి వచ్చేసి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఇంత మంచి నాకు 1,20,000 నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా మీద నమ్మకం పెట్టి సార్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నాకు ఈ వెస్టేజ్ ద్వారా నేను 6 months ఏదైతే ట్రావెలింగ్ చేశానో అందులో నాకు 60 to 80 వరకు నాకు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్కమ్ వచ్చేసి నేను ఇక్కడ షోరూంలో పేమెంట్ అనేది కట్టి నేను బండి అనేది అచీవ్ చేయడం జరిగింది. నా కళలు కనడమే కాదు, కళలను సాకారం చేసుకునే బిజినెస్ ఆపర్చునిటీ నా చేతిలో ఉంది. ఈ ఆపర్చునిటీని నా షాప్ ఏదైతే ఉందో నా షాప్లో నేను ఒక్కదాన్ని కష్టపడడం వల్ల ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నా బయట జనాలకు. ఈ అవకాశం ద్వారా నేను చాలామంది లీడర్స్ని తయారు చేయగలుగుతా, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతాను హోప్ ఉంది నాకు చాలా. నా టీం వచ్చేసి చాలా ఎక్సలెంట్ టీం ఉంది. ఇంకా రానున్న టీం కూడా చాలా వండర్ఫుల్ టీం అనేది రాబోతుంది. నేను ఈ బిజినెస్ ద్వారా నేను మంచి అచీవ్మెంట్స్ అన్నది సాధిస్తూ నా టీంలో అందరికి కూడా ఈ బండి ఏదైతే ఉందో వాళ్ళ కళలను కూడా సాకారం చేయడానికి నేను ముందుంటా అని నాకు మంచి హోప్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ.